హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి స్వీట్ ఆనియన్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి నేను 3 కప్స్ ఇలాంటి కప్ తోటి 3 కప్స్ పిండి తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకున్నాను. దానికి 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ. 1 కప్పు వచ్చేసరికి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. 5 ఇలాచీ తీసుకున్నాను. 1 పించ్ వంట సోడా, 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నాను. దానిలోకి మనం వేడి చేసుకున్న నెయ్యి 2 స్పూన్స్ తీసుకున్నాను. మన స్వీట్ ఆనియన్స్ చేయాలి అంటే మౌల్స్ కావాలి కాబట్టి స్వీట్ ఆనియన్ మౌల్డ్ తీసుకున్నాను. ఓకే అండి. దానికి డీప్ ఫ్రైకి మనకి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నానండి. ఈ పిండి వచ్చేసరికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి బొంబాయి రవ్వ, తీసి పెట్టుకున్న సాల్ట్, వంట సోడా వేసేసి ఒకసారి కలుపుకుందాం. దీనిలోకి 2 స్పూన్స్ నేను నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసాక మనం చేతితోటి కలుపుకుందాం. నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నాము. ఇట్లా ముద్దలాగా వస్తుంది. మనం తీసుకున్న పిండికి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పాలు పోస్తూ పిండి కలుపుకోవాలి. 1 కప్పు పాలు మనకు సరిపోతాయి 3 కప్స్కి. ఇంకా మిగిలినవి మనం వాటర్తో కలుపుకుందాం. వన్ కప్ అయితే పోసేసుకున్నామండి. ఇప్పుడు వాటర్ దీనిలో 1/2 కప్ మందం తీసుకున్నానండి. రవ్వ వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పీల్చుకుంటుంది. మొత్తం పాలతో కూడా కలుపుకోకూడదండి. వన్ కప్పు పాలు తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్లో ఇంకా 2 స్పూన్స్ వాటర్ మిగిలాయి. మనకి పిండి అయితే కలుపుకోవటం అయిపోయింది, కానీ ఇది బాగా 5 మినిట్స్ 10 మినిట్స్ మర్దన చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇవి చేసుకునే ఆనియన్స్ మంచిగా వస్తాయి అన్నమాట. పిండి కలుపుకోవటంలోనే ఉంటుంది. పిండి బాగా మర్దన చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మైదా పిండితో చేసే స్వీట్ అండి. బట్ గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి గోధుమ పిండి తీసుకుని కొంచెం క్రంచీనెస్ రావడం గురించి 1 కప్పు వరకు మైదా యాడ్ చేసుకున్నాం. అచ్చగా మైదాతో చేసుకుంటే కూడా ఇంకా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. 5 మినిట్స్ వరకు దీని పిండిని కలుపుకుంటూనే ఉండాలి. ఓకే అండి, మనం పిండి ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం చేతికి కొంచెం ఆయిల్ తడుపుకునైనా సరే జస్ట్ మన చేతికి మాత్రమే మనం పిండి కలుపుకోవాలి. దీన్ని బాగా 5 మినిట్స్ వరకు బాగా కలుపుకున్నామండి, మర్దన చేసుకున్నాం. పిండిని ఇట్లా కలుపుకోవాలి, మరీ సాఫ్ట్ ఉండదు. ఇది బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఉండకుండానే పిండి కూడా టైట్ అవుతుంది తప్ప లూజ్ అవ్వదు అనమాట. మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మన గుప్పెడంత మందం ఇట్లా బాల్స్ చేసుకోవాలి.
ఇంత బాల్స్ సరిపోతాయండి. మనం ఇది మొత్తం బాల్స్ రెడీ చేసుకుందాం. ఓకే అండి, హాఫ్ వరకు ఇట్లా మనం ముద్దలు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్ మౌల్డ్ తీసుకోవాలా. ఇవి మనకి బయట స్టీల్ సామాన్ షాపుల్లో దొరుకుతాయి, లేదు అంటే మార్ట్స్లో కానీ డీమార్ట్లో కావచ్చు, ఇంకేమైనా మనకి బిస్కెట్స్ మౌల్డ్స్ దొరుకుతాయి కదా, అక్కడ కావచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి. ఇలా ఓపెన్ హోల్డ్ ఉన్న దగ్గర మనం ఈ 2 ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఇట్లా పట్టుకోవాలండి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి మనం పిండి పోసుకోవాలి. జస్ట్ మనం కజ్జికాయలు చేసేటప్పుడు కనుక పిండి ఎలా తడుపుకుంటామో అట్లా పిండి ఇట్లా పెట్టుకోవాలా. తర్వాత మనం చేసుకున్న పిండి ముద్దను దీని లోపల పెట్టేయాలి. ఈ టమ్ ఫింగర్ పెట్టి లోపల నుంచి ఈ అచ్చు మనకి పడేలాగా లోపల నుంచి పల్చగా అద్దుకుంటూ రావాలి. ఒకవేళ మీకు పిండి ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం స్మాల్ చేసుకోండి పిండి ముద్దను. పల్చగా ఉంటే మనకి తినేటప్పుడు కూడా క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఉంటుంది. ఈ ఓపెన్ ఉన్న దగ్గర మనం ఇట్లా అనేసాము అంటే మనకు ఆనియన్ రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఆనియన్ రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకుని మిగతా మొత్తం ఈ విధంగా చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఇలా పట్టుకోవాలండి గట్టిగా, ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఇట్లా పెట్టేసి ఇట్లా పట్టుకోవాలి. లేదు అంటే కనుక మనకి ఇక్కడ ఇట్లా లూజ్ వచ్చేసి పిండి కార్నర్స్ నుండి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లూజ్ లేకుండా గట్టిగా పట్టుకోవాలా. ఇది ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే ఈ మౌల్డ్స్ మనం ఒక 2-3 తీసుకుని ఒక 2 ఉంటే ఈజీగా చాలా చేసుకోవచ్చండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఒక 2 ఉంటే మనం ఇంట్లో వరకే అయితే కనుక ఒక్కళ్ళు ఉండైనా సరే చేసుకుని తినేయచ్చు. మీకు టమ్ ఫింగర్ కావచ్చు, ఈ ఫింగర్ కానీ మీ కన్వీనియంట్ని బట్టి ఒత్తుకోవాలి. పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే అతుక్కోకుండా విరిగిపోకుండా ఉంటాయి. మనం వీటన్నిటిని సేమ్ ఇలా చేసేసుకుందాం. మధ్యలో పద్దాక మనం దానికి పిండి వేసుకునే కంటే కూడా ఈ ముద్దకి ఒకసారి రోల్ చేసుకుని ఆ ముద్దని కూడా దీనిలో పెట్టుకుని మనం చేసేసుకోవచ్చు. ఎక్కువ పిండి పెట్టినా కూడా మనకి ఆయిల్ ఊరికే కలర్ మారిపోతుందండి. కాబట్టి పిండి కూడా చూసుకుంటూ అవసరం అయితేనే. రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇవి మొత్తం మనం రెడీ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి 1 by 1 మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకముందే మనం ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లోనైనా సరే నెమ్మదిగా, హైలో పెట్టుకోకుండా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడడానికే చాలా ముద్దుగా ఉంటాయండి. తింటుంటే కూడా చాలా బాగుంటాయి. స్పెషల్గా ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు స్పెషల్ మూమెంట్స్లో ఇవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వాటిని ఫ్రై చేసుకుందామండి.
హై ఫ్లేమ్లో పెడితే మనం వాడింది గోధుమ పిండి ఎక్కువ వాడాం కాబట్టి ఊరికే కలర్ వచ్చేస్తాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నప్పటికీ కొంచెం టైం తీసుకుంటుందండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా కలర్ వస్తే మనం వీటిని తీసేసుకోవచ్చు. వీటిని తీసుకునేటప్పుడు ఈ ఉల్లిగడ్డల లోపల ఆయిల్ ఉంటుంది, ఆయిల్ లేకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా. మనం ఒక్కొక్కటిగా ఆయిల్ మొత్తం టర్న్ చేసేసుకుంటూ తీసుకుందామండి. మనకి ఈ కలర్ సరిపోతుంది. ఇవి కొంచెం డ్రై అయ్యేసరికి ఇంకొంచెం కలర్ వస్తుంది. ఇదే విధంగా మనం సెకండ్ బ్యాచ్ని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకున్నాం. ఓకే అండి, సెకండ్ బ్యాచ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అవుతూ ఉన్నాయి. వీటిని మాత్రం హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి ఫ్రై చేసుకోకూడదండి, ఊరికే కలర్ వచ్చేస్తాయి. ఓకే అండి, ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. షుగర్ సిరప్కి మనం ఒక గిన్నె పెట్టేసుకుని దానిలోకి మనం తీసుకున్న షుగర్ వేసేసుకుందాం. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మనం ఇది లైట్గా ముదురు పాకం పట్టుకుందాం. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇన్ని అయ్యాయండి. మనకి పాకం బాగా దగ్గరికి వచ్చేసిందండి. మనం ఎలాంటి పాకం తీసుకోవాలి అంటే ఇట్లా అన్నప్పుడు లాస్ట్ డ్రాపు బాగా వెయిట్గా దిగాలి. తెలుస్తుంది చూడండి, బాగా ముదురు తీకల్లే పడుతుంది. మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఈ షుగర్ సిరప్ అనేది దీనికి పట్టుకుంటుంది బాగా. వేడివేడి పాకంలో మనం వేయడం వల్ల కొంచెం సాఫ్ట్ కూడా అవుతాయండి, తినేటప్పుడు కూడా మరి హార్డ్ ఉండవు. మనం గోధుమ పిండి వాడాము కాబట్టి కొంచెం హార్డ్ ఉండొచ్చు అనుకుంటాము, కానీ అంత హార్డ్గా కూడా ఉండదు. ఒక 15 మినిట్స్కే మనకి ఇవి లైట్గా డ్రై అయిపోతాం స్టార్ట్ అయ్యింది. ఇవి మనం ప్లేట్లో తీసేసుకుందాం. సేమ్ ఇది కూడా లోపల ఏమైనా పాకం ఉంటుందేమో చూసుకుని ఇచ్చేయండి. ఇవి ఆల్మోస్ట్ డ్రై అయిపోయినాయి ఒక 15 మినిట్స్లో. ఇవి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి, మన స్వీట్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి. మనం ఇవి ఆరిపోయినాకే నేను మీకు చూపిస్తున్నాను. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా స్పెషల్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చినాయి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.